హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ మాట చెప్పి మనం చాలా రోజులు అయిపోయింది. సో ఏంటి కొద్దిగా వెరైటీగా స్క్రీన్ కనబడుతుంది అనుకుంటున్నారా? సో ఏం లేదు, మమ్మీతో చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను. హాయ్. సో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ చెప్తాను మీకు. అంటే చాలామందికి డౌట్ ఉందన్నమాట, ఏం చేస్తాను పొద్దున్న లెగ్గానే. 10th క్లాస్ కదా, కొద్దిగా బాగా చదవాలి కాబట్టి అలా నిజంగా ఏం చేస్తానో చెప్తాను, ఓకేనా? అంటే ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏదో వాగేసాను అనుకోండి, అది నిజం అయిపోదు. సో ఒక ప్రూఫ్గా మా మమ్మీని పక్కన పెట్టి అవునా కాదని తెలుస్తుంది. ఓకే. సో మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 4 o'clock లెగుస్తా డైలీ. లెగిసి ఆ రోజు వాకింగ్కి వెళ్తాను, యోగా చేస్తా. తర్వాత ఓకే మమ్మీ ఓకే 4 o'clock లేస్తాను గైస్. రోజు 4కి లేచి అలారం పెట్టుకుంటా. రోజు ఫస్ట్ అలాంకి లేచిపోతాను బేసిక్గా. ఓకే, అది మాత్రం కరెక్ట్ అండి. నిజంగా ఫస్ట్ లేస్తుంది. ఎక్స్ట్రా చేసినట్టుంది మమ్మీ. కరెక్ట్గా చెప్తున్నా. ఓకే, ఫస్ట్ అలాంకి లేచిపోతాను గైస్. దాని తర్వాత సైక్లింగ్ చేస్తాను. రోజుకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట పక్కాగా. ఒక యోగా అయితే పక్కా ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను డైలీ. తర్వాత ఒక 5 వరకు ఒక సెల్ఫ్ కేర్ తీసుకున్నాక 5 to 8 వరకు చదువుకుంటాను అనమాట. సో మార్నింగ్ అలా చదువుతాను. తర్వాత పర్వాలేదు, నిజమే చెప్తా. చెప్పు. తర్వాత లైక్ దాని టిఫిన్ తింటాను అనమాట. టిఫిన్ లైక్ 8:30 కదా కంప్లీట్ అయిపోతుంది. 8:30 to 9 బాత్ అనమాట, హాఫ్ అన్ అవర్ డైలీ. లేకపోతే అసలు రోజుకి మేము తినడం స్టార్ట్ చేస్తాం, లేకపోతే మెంటల్ వస్తుంది బేసికలీ. సో అనమాట. తర్వాత 9:30 to 10 వరకు స్క్రీన్ టైం అలా చేస్తాను. మళ్ళీ 10:30 to 2 వరకు చదువుకుంటాను అనమాట. కంటిన్యూగా మొబైల్ అట్లా ఏం చూడడం, డైరెక్ట్ చదువుకోండి. సో తర్వాత 2 to 3 వరకు బ్రేక్ అనమాట, లంచ్, స్క్రీన్ టైం, వాటర్ 1 hour గ్యాప్ వస్తుంది. మళ్ళీ 3 to 6:30, 7 వరకు చదువుకుంటాను. మళ్ళీ చదువుకున్న తర్వాత మళ్ళీ స్నాక్స్ తినడం, అటు ఇటు తినడం. చాలా మిస్ అవుతుంది. డైలీ చదువుతాను. లేదా 17 to 18 hours చదువుతాను కూర్చొని. 17 to 18 hours చదువుతాను కూర్చొని. సో అనమాట. సో తర్వాత రాత్రి ఇది 10th క్లాస్ కాబట్టి మా పాప డైలీ చేసే పని ఇది ఒక్కటే. ఇదంతా మా పాప కరెక్ట్గా చేస్తుందండి. దీంట్లో ఎటువంటి ఇది ఉండదు. ఎందుకంటే 10th క్లాస్ కాబట్టి 2 months కేర్ ఆ టెన్షన్ తీయడానికి ప్రయత్నిస్తున్నాము. ఓవర్ థింకింగ్ చేయొద్దు, ఓవర్ స్టడీ చేయొద్దు అని చెప్తున్నాం. అవునా చెప్తున్నాను, నిన్ను నమ్మితే ప్రాంక్ మమ్మీ. లిటరలీ నాకు ఛానల్లో గ్రోత్ ఉందంటే నిజంగా గైస్ ఇవన్నీ నేను వీడియోస్ పెడుతున్నా ట్రై చేస్తున్నాను, కానీ అంత క్రేజ్ అయితే రావట్లేదు. ఎంతైనా నా ఛానల్ అంటే ప్రాంక్ అంకిత అన్నట్టుగా అయిపోయింది అనమాట. సో ఈవెన్ ఐ వాంట్ టు అనమాట. లిటరలీ చాలా గ్యాప్లో ఇంత నాకు చాలా స్ట్రెస్ పీరియడ్గా జరుగుతుంది ఈ 2 months, బికాస్ బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. బట్ స్టిల్ ఏదో కంటెంట్ ఇవ్వాలి గైస్, ఎప్పటి నుంచి ఈ థాట్ ఉంది. కానీ ఇప్పుడు మమ్మీ అయితే చాలా సీరియస్గా ఉంది బేసికలీ. ఇప్పుడు కెమెరా ముందుకి రామనడం నాకు ఏమంటాం సేఫ్ కాదు, కాబట్టి ఈ వీడియో ఎండ్ చేద్దాం. సో నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. మమ్మీ ఒక్కసారి రా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి గైస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ అండ్ యా బాయ్ బాయ్. ఓకే ఒకసారి చెప్తున్నా గైస్, మమ్మీ ఇక్కడ ఉందన్నమాట. సో ఒక్కసారి చెప్పే నీ రియాక్షన్. బాగోదు మమ్మీ అలాగే ఎండ్ చేయకపోతే. నాకు తెలీదు, ఇలాంటి చెత్త వీడియోలు చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయకండి. చెత్త వీడియోలు అండి గైస్, వాళ్ళకి ప్రాంక్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు మమ్మీ. కావాలంటే ఇప్పుడు ఈ ప్రాంక్ చాలా దారుణంగా వెళ్ళింది. మమ్మీ చెప్పు, మమ్మీ చెప్పు. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదండి. ఏమి ఇష్టం ఉండదు? ఇలా ప్రాంక్ వీడియోలు అసలు ఇష్టం ఉండదు. సో గైస్ యాక్చువల్లీ నేను ఏంటి డే ఇన్ మై లైఫ్ నేను ఏం చేస్తానో చెప్తాను, దానికి నువ్వు కొట్టు అన్నాను. బేసికల్ అదంతా మనం చెయ్యలేండి, నేను చేస్తాను, నేనే చేస్తాను అవన్నీ. సో అందుకు
కూర్చోబెట్టాను అనమాట. లేకపోతే ఏ వీడియో చెప్పమంటారు కదా, సౌండ్ వస్తుంది బేసికలీ కుకింగ్ అవుతుంది కాబట్టి బయటకు వెళ్దాం. సో ఇంకే వీడియో అయినా సరే మా అమ్మ రాదనమాట. అట్లీస్ట్ అలా చెప్తే వస్తుందని చెప్పి నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను. సో అంతే.